నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎల్లో బుక్లోని హామీలు గాలికి వదిలేసి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. నంద్యాల పట్టణంలో భక్తి శ్రద్ధలతో నాగుల చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు. కుందు నదిపై నూతన బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయలేక కూటమి ప్రభుత్వ నేతలు చేతులెత్తేశారని పేర్కొన్న ఎస్డిపిఐ నేతలు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రజలపై పెనుభారమని పేర్కొన్న ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు. హజ్ కమిటీ సేవలను యాత్రికులు సద్వినియోగం చేసుకోవాలని కోరిన డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్. డాక్టర్ కిరణ్స్ డెంటల్ ఫేషియల్ ట్రామా ఇంప్లాంట్ సెంటర్ ప్రారంభం. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 39, 40, 41, 42 వార్డులకు సంబంధించి బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం రోజాకుంట షాదీఖానా నందు నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం 2024 ఎన్నికల్లో అమలు చేయలేని హామీలను గుప్పించి ప్రజలను మోసం చేశారని, సంక్షేమ పథకాలు అందించాలంటే ఆంధ్రప్రదేశ్ ను అమ్మాలంటూ రాష్ట్ర మంత్రి మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఎల్లో బుక్ లో ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో మహిళలకు ఆడబిడ్డ నిధి అమలు చేస్తామని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చారని, ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మాలని కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నేత మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు ఎంతో హాస్యాస్పదంగా ఉందని, మహిళలను కించపరిచే వ్యాఖ్యలను చేయడం కూటమి నేతలకు తగదని మండిపడ్డారు. తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్నామని చెబుతూ కేవలం కొంతమందికి మాత్రమే అరకొరగా ఇచ్చారని అన్నారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తామని ఎన్నికల నాడు చెప్పిన కూటమి ప్రభుత్వ నేతలు నేడు కేవలం ఆయా జిల్లాలకు పరిమితం చేయడం మహిళలను మోసం చేయడం అని తెలిపారు. సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని మోసం చేసి అధికారం చేపట్టిన కూటమి నేతలను సూపర్ 6 పథకాలను అమలు చేయాలని కోరితే అడిగిన వారి నాలుక మందమని అవమానకరంగా మాట్లాడడం సరికాదన్నారు. సాధ్యం కాదని తెలిసినా కూడా సూపర్ 6 పథకాలను ఎరగా చూపి అధికారంలోకి వచ్చి ప్రజలను నట్టేట ముంచారని ఆరోపించారు. సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెబుతున్నారని, సంపద సృష్టిస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు నేడు ఎక్కడికి పోయాయని విమర్శించారు. సాధ్యం కాని పథకాలను ప్రజల ముందుకు తీసుకువచ్చి మోసం చేశారని, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ కక్షపూరితంగా వైఎస్ఆర్సీపీ నేతలను, ప్రభుత్వ ఉన్నత అధికారులను, సోషల్ మీడియా ప్రతినిధులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలో చేస్తున్న అరాచకాలను, మోసాలను, దుర్మార్గాలను, అవినీతిని అమలుకు నోచుకొని సూపర్ 6 పథకాల గురించి రాష్ట్రంలో నడుస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రజలకు తెలియజేయాలని ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను, నాయకులను కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మాబునిసా, మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ డాక్టర్ శశికళారెడ్డి, కౌన్సిలర్స్ గుల్ల లక్ష్మీదేవి, పున్నా రాజేశ్వరి, ఎస్పీ శిరీష, మాజీ కౌన్సిలర్స్ లక్ష్మీనారాయణ, పున్నా శేషయ్య, కిరణ్ కుమార్ మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎక్కడైనా సరే ఏ తప్పు జరిగినా సరే ఎత్తి చూపిస్తుంటాం. ఒక ప్రతిపక్ష పాత్ర ఎలా పోషించాలో తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా చూపిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ కూడా కోరుకునేది, దయచేసి మోసపోవద్దండి. ఇప్పటికీ మనల్ని చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు మోసం చేసినాడు. ఇంకొకసారి మళ్ళీ రేపొద్దున తప్పుడు వాగ్దానాలు చెప్తాడు. రేపొద్దున లోకల్ బాడీ ఎన్నికలు వచ్చినప్పుడు కూడా మనకి ఒక పెద్ద అభూత కల్పనలాగా ఒక అమరావతి, ఒక భ్రమరావతిని చూపిస్తారు. మోసపోకండి. మనకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చిన తర్వాతే మళ్ళీ తిరిగి మన గడప తొక్కమని చెప్పేసి మనం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం అడగకపోతే ఈ రోజు మనకి అన్నం పెట్టే పరిస్థితి కూడా కనపడడంలా. కాబట్టి ఖచ్చితంగా మనమేం పక్కన వాళ్ళు అడగడంలా, మనకి రావాల్సింది, మనకి ఇస్తా అనింది, మనకి చెప్పిన మాటని నిలబెట్టుకోమని మాత్రమే మనం అడుగుతా ఉన్నాం. కాబట్టి దాని మీద గట్టిగా ప్రజలందరూ ప్రశ్నించాలి. ఎందుకంటే ఈ రోజు మీరు ప్రశ్నించకపోతే అది మన తప్పు కిందనే జమ చేస్తారు. రేపొద్దున ప్రజలు ఎవరు నన్ను అడగలేదు కాబట్టి
నేను చేయలేదని చెప్తాడు. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం నాయకులు మీ గడప దగ్గరికి వచ్చినప్పుడు మీరు అడగాల్సిందల్లా ఇందాక అక్కకు వచ్చినట్టు మీకు అందరికి SMS లు వచ్చినాయి. ముఖ్యంగా 2024 మీరందరూ కూడా 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి ప్రభుత్వాన్ని దగ్గర నుంచి చూసిన వారు. నాకు తెలిసినంత వరకు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి గడపకి నాన్న వాళ్ళు తిరిగేవాడు. ప్రతి గడపకి నియోజకవర్గంలో ఉన్న ప్రతి సందు ప్రతి గడప తిరిగిన వాళ్ళు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే తిరిగినాడని చెప్పడానికి చాలా గర్వపడతాను. నంద్యాల నియోజకవర్గంలో దాదాపు 95,000 గడపలు. మన దురదృష్టం ఏంటంటే అందులో 10% కూడా తిరగని వాళ్ళు గెలుస్తారు, మనం ఓడిపోతాం. సో ఇప్పటికి కూడా అర్థం కాదు మొత్తం తిరగడం కరెక్టా లేకపోతే తిరగకుండా ఇంటికాడ కూర్చోవడం కరెక్టా అనేది అర్థం కావడం. సరే, ఎన్నికలు జరిగినాయి. ఈరోజు మాట్లాడితే 11 సీట్లే అని చెప్పి ఎగతాళి చేస్తున్నారు. దాంట్లో కొన్ని తప్పిదాలు మన వైపున కూడా జరిగింటాయి. ఎందుకంటే 100% ఎవరు కూడా మనిషి అన్నవాడు తప్పులు చేస్తారు. తప్పుల్ని సరిదిద్దుకొని ఆ భగవంతుడు మరొక అవకాశం ప్రతి ఒక్కరికి కూడా ఇస్తాడు. ఈసారి మనకు ఆ అవకాశం ఇచ్చినప్పుడు గత ప్రభుత్వంలో ఏ తప్పులైతే మనం చేశామో దాన్ని సరిదిద్దుకోవడమే కాకుండా ఏ మంచి పనులైతే మనం చేశామో దానిని కొనసాగిస్తూ ఎవరైతే ఈరోజు మనల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారో మన పార్టీని అభిమానించే వాళ్ళని ఇబ్బందికి గురి చేస్తున్నారో లేకపోతే రాష్ట్రంలో ఇంతమందిని అరెస్టులు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే రోజులు తప్పకుండా భగవంతుడు మనకి మళ్ళీ ప్రసాదిస్తాడని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. 14 సంవత్సరాలు 15 సంవత్సరాల పాటు పనిచేసిన ముఖ్యమంత్రి గారు, నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, 15 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అత్యధిక సంవత్సరాలు పరిపాలించిన ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు. అవునా కాదు? మరి నారా చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పిన వెంటనే టకాయిని ఒక పథకం పేరు చెప్పండి. ఒక్క పథకం ఈనాటికి ఎన్టీ రామారావు పేరు చెప్తే 2 రూపాయికి కిలో బియ్యం, లేకపోతే మద్యపాన నిషేధం, లేకపోతే సమాన హక్కులు, ఇవన్నీ గుర్తొస్తున్నాయి. లేకపోతే రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది, 108 గుర్తొస్తుంది, ఫీ రీఇంబర్స్మెంట్ గుర్తొస్తుంది, 7% రిజర్వేషన్ గుర్తొస్తుంది. ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారి పేరు. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 5 సంవత్సరాలు. చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? దగ్గర 15 సంవత్సరాలు. అయినా సరే ఈనాటికి కూడా మనం తలుచుకుంటున్నామంటే ఎవరు గొప్ప? వైఎస్ఆర్ గారు గొప్ప. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్పీరియన్సే లేదు, నా ముందు వచ్చాడు అని చెప్పి మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు. కానీ జగనన్న పేరు చెప్పినా సరే పథకాలన్నీ గుర్తొస్తాయి. అమ్మఒడి గుర్తొస్తుంది, చేదోడు గుర్తొస్తుంది, చేయూత గుర్తొస్తుంది, లేకపోతే మన ఆసరా గుర్తొస్తుంది, రైతు భరోసా గుర్తొస్తుంది, సచివాలయాలు గుర్తొస్తాయి, వాలంటీర్ వ్యవస్థ గుర్తొస్తుంది, ఈబీసీ నేస్తం గుర్తొస్తుంది, నేతన్న నేస్తం గుర్తొస్తుంది, ఆటో డ్రైవర్లకి పెన్షన్లు గుర్తొస్తాయి, నాయి బ్రాహ్మణులకి ఇచ్చిన రాయితీలు గుర్తొస్తాయి, రజకులకి ఇచ్చినది గుర్తొస్తుంది. లాస్ట్కి మనకే గుర్తు రావడం ఏమేం చేసినాడో. లా నేస్తం లాయర్లకు చేసినాడు, టైలర్లకి చేసినాడు. అంటే చెప్పుకోవడానికి ఎన్నో ఉన్నాయి. పిల్లలకి బడికి పోవడానికి 15,000 ఇవ్వడమే కాకుండా బంగారుగా జగనన్న గోరుముద్ద అని చెప్పేసి బ్రహ్మాండమైన భోజనం పెట్టినాడా లేదమ్మా? స్కూళ్ళలో ఆడపిల్లలు స్కూళ్ళకి పోతే కనీసం బాత్రూంలోకి తలుపులు లేనటువంటి పరిస్థితి నుంచి గవర్నమెంట్ స్కూల్లో ఫుల్ అయినాయి అని చెప్పి బోర్డులు పెట్టే పరిస్థితి తీసుకొచ్చినావా లేదా? స్కూళ్ళు బాగుపడినాయే బాగుపడి మళ్ళీ అక్కడికి వెళ్తే గోరుముద్ద అని చెప్పేసి వాళ్ళకి పౌష్టికాహారం ఇవన్నీ చేసినాడు. బట్టలు, బ్రహ్మాండమైన బట్టలు, బ్యాగు, పుస్తకాలు, ఇంగ్లీష్ మీడియం. ఈనాటికి చెప్తుంటారు, ఈనాటికి కూడా పాఠ్యంతకాయ పచ్చడి మాదిరి తెలుగే ముద్దు ఇంగ్లీష్ వద్దు అని చెప్పేసి ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు చెప్తుంటాడు. 5 సంవత్సరాల పాటు మన మీద పని కట్టుకొని బురద చల్లినారా లేదా? ఒక్కటన్నా నిరూపించినారా? ఎందుకు ఈ ప్రయత్నాలు అంతా? ఎందుకు బురద చల్లడం? అంటే నేనే సినిమా బాగుంటే చూస్తారు. అత్తారింటికి దారేది చూసినావా లేదా?
మంచి సినిమా చూసినాము, నచ్చింది, హిట్ అయింది. హరిహర వీరమల్లు సినిమా బాగా అయింది, మనకేం సంబంధం దాంట్లో? ఎవడైనా డబ్బులు ఇచ్చే సినిమా పోవద్దని చెప్పి వాడు ఎవడైనా ఉంటాడా? మనల్ని ఎందుకు లాగడం దాంట్లోకి? అంటే ఏది మాట, నేను ఎందుకు చెప్తున్నానంటే నువ్వు ఏది మాట్లాడు అన్ని అబద్ధాలు. ఈ రోజు ఈయననే ఇంటికి పెన్షన్ ఇచ్చేలాగా చెప్తాడు. 1వ తేదీ వచ్చిన వెంటనే ఏదో వెళ్ళేసి ఈయనే ఇంటికాడ ఇయ్యడం, ఒక ఫోటో తీసుకోవడం నేనే స్టార్ట్ చేసి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా గడప గడపకి పెన్షన్ తీసుకెళ్లిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ రోజు వాలంటీర్లు ఉన్నారా? 10,000 రూపాయలు ఇస్తా అన్నాడు వాళ్ళ జీతం పెంచి. మన పిల్లలు కూడా వాలంటీర్లుగా చేసింటారు కదన్నా, ఉండింటారు వాలంటీర్లు. రైట్, 10,000 వచ్చినాయా? మద్యం స్కామ్ అని చెప్పి మీకే తెలుసు. ఆ రోజు ఎన్ని వైన్ షాపులు ఉన్నాయి, ఈ రోజు ఎన్ని వైన్ షాపులు ఉన్నాయి. వైన్ షాపులు తగ్గితే మధ్య డబ్బులు వస్తాయా, లేకపోతే వైన్ షాపులు పెరిగితే డబ్బులు వస్తాయా అని. గవర్నమెంట్ షాపులు పెడితే గవర్నమెంట్ కి డబ్బులు వస్తాయా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బులు వస్తాయా? ప్రైవేట్ వాళ్ళకి వైన్ షాప్ ఇస్తే లంచాలు వస్తాయా, లేకపోతే గవర్నమెంట్ కి ఇస్తే లంచాలు వస్తాయా? ఏమన్నా రేషన్ షాప్ ఉంటుంది, రేషన్ షాప్ కొత్తగా ఓపెన్ చేస్తే లంచం వాడని ఇస్తాడా? అదే ప్రైవేట్ వాడికి కొత్తగా ఒక వ్యాపారం పెట్టుకోవడానికి మనం సహకరిస్తే ఈరోజు వైన్ షాపుల మీద 40% తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరు. అందరు బయట ఓపెన్ గా చర్చించుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరికీ 40% పెట్టిన తర్వాత వైన్ షాపులు నడపాలి. అందుకనే అర్ధరాత్రి, అపరాత్రి, రాత్రి 12 గంటలకు వెళ్ళి ఊరికే ఒకసారి 2 సార్లు తలుపు కట్టిన వెంటనే డబ్బు మంది వస్తుంది. ఈ మధ్య ఇంటికి కూడా డోర్ డెలివరీ కూడా స్టార్ట్ అయింది. రేషన్ ఎత్తేసినారు. మనం ఏమనుకున్నా ఇంటికి బియ్యం పంపిస్తాడు లేకుంటే బియ్యం ఎత్తేసి మందు పంపిస్తాం. నాణ్యమైన మందు. మొన్ననే ఎక్కడో చూసినా, నూనెపల్లె కాడ ఎక్కడ, చుక్క చుక్కలో విశ్వాసం అంట, బ్రాండింగ్ చుక్క చుక్కలో విశ్వాసం అని చెప్పి ఆయన పెట్టుకొని అమ్ముతున్నాడు మందు. ఇది ఈ రాష్ట్రంలో పరిస్థితి. ప్రభుత్వం మీద ఉండాల్సిన విశ్వాసం మందు మీద చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరినీ కూడా మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇంకా ఇది మరింత ముందుకు తీసుకెళ్తూ ప్రజలు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారి పైన వస్తున్నటువంటి వార్తలని నమ్మవద్దు, నమ్మాల్సిన పని లేదు. ఎందుకంటే మీకు తెలుసు, ఇప్పటిదాకా వచ్చిన ప్రతిదీ అవాస్తవం. ఒక్కటి కూడా నిరూపించలేదు, ఒక్కటి కూడా. ఆయన 1,00,000 కోట్లు అని చెప్పి వీళ్ళు మాట్లాడింది కూడా ఈ రోజు కూడా నిరూపించలేదు. ఈ రోజు కూడా ఆయన దగ్గర 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఈ రోజు కూడా నిరూపించలేదు. ఇప్పుడు 50,000 కోట్లు మద్యం స్కామ్ అని చెప్పిన వాళ్ళు ఈరోజు 3,000 కోట్లు అంటున్నారు. రేపు పొద్దున 300 రూపాయలు కూడా దాంట్లో జరిగిపోయినారు. కానీ అరెస్ట్ చేస్తున్నారు. ఏదైనా చెప్పి అరెస్ట్ చేయొచ్చు, దాంట్లో ఏముంది? ఈరోజు నిన్ను తీసుకెళ్లి లోపల పెట్టిన తర్వాత దేవుడికి బయటపడాల్సిన బాధ్యత నీది. లోపలేయడం సింపుల్, పోలీసు వాళ్ళకి మీకు తెలియదు ఏం కాదు. ఒక కేసు పెట్టి లోపల పోయి తర్వాత ఆయన నిజాయితీ పరుడా లేకపోతే నిజంగా తప్పు చేసిన వాళ్ళ ఏం తెలియదు. ఈరోజు అట్లా తీసుకెళ్లి ప్రతి ఒక్కరిని లోపల పెడతాం. ఈరోజు మొదటి సంవత్సరమే మనకి పంగనామం పెట్టినారు. ఈనాటి వరకు ఫీ రీయింబర్స్మెంట్ లా, ఈనాటి వరకు ఆరోగ్యశ్రీలో సగం హాస్పిటల్లో ఈ రోజు ఆరోగ్యశ్రీలు తీసుకోవడంలా, మనలాగా రైతు భరోసా ఇస్తా అని చెప్పి రైతు భరోసా ఇచ్చిందిలా, ఈనాడు ఈబీసీ నేస్తం లేదు, ఓబీసీ నేస్తం లేదు, లేకపోతే కాపు నేస్తం లేదు, ఆసరా లేదు, చేదోడు లేదు, చేయుత లేదు, టైలర్లకి, ఆటో డ్రైవర్లకి, నాయి బ్రాహ్మణులకి, లేకపోతే మన చేనేత కార్మికులకి, వీళ్ళందరికీ చెప్పిన వాగ్దానాలు ఏవి కూడా నెరవేర్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం కనపడటం లేదు. ప్రతి రైతుకి 20,000, రైతన్నలు పాపం 20,000 సంగతి దేవుడు ఎరుగు స్వామి, పండించిన పంట కన్నా గిట్టుబాటు ధర ఏమని చెప్పేసి వాళ్ళు అడుగుతాం. గిట్టుబాటు ధర కూడా వద్దు స్వామి, కనీసం యూరియా అన్న నాకు కరెక్ట్ సమయానికి ఇవ్వండి చాలు, మేము పంటలు బతికించుకుంటామంటే యూరియా కూడా ఇచ్చే దిక్కులేదు. ఈ రకంగా ప్రతి ఒక్కరిని మోసం చేసి ఎందుకు మనం కూడా 1 సంవత్సరం వరకు ఎందుకు ఆగినామంటే, కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది,
మొదటి రోజు నుంచే వాళ్ళ మీద దాడి చేసినా సరే కరెక్ట్ కాదు, పద్ధతి కాదు. ఎందుకంటే ఏ కొత్త ప్రభుత్వం అయినా సరే కొంచెం సమయం వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు చెప్పిన వాగ్దానాలు వాళ్ళు నెరవేర్చడానికి అవకాశం ఇవ్వాలి, నెరవేర్చకపోతే అప్పుడు మనం అడగాలి. ఇది మన పార్టీ యొక్క సిద్ధాంతం. అందుకనే సంవత్సర కాలంలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మనం మాట్లాడిన దాఖలాలు కూడా లేవు, వాళ్ళు ఎన్ని చేస్తున్నా సరే. కానీ ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు, ప్రజల తరఫున గొంతుగా మనం వినిపిస్తా ఉన్నాం. మనమేమో సంపద సృష్టిస్తాము అంటే ఏమో సంపద సృష్టించి ప్రజలందరికీ పంచుతాడేమో అని మనం అనుకుంటే సంపద సృష్టించుకోవడంలోనే సరిపోయింది వాళ్ళందరికీ. ప్రతి ఒక్కరు 175 నియోజకవర్గాలు తీసుకొని ఎవరి పేరు ఎత్తు ఈరోజు అంతా వాళ్ళ సంపద సృష్టించుకోవడంలోనే పనిపడి ఇచ్చిన మాట ప్రకారం అదేవిధంగా నవరత్నాలు ఇస్తాము. అందరూ కూడా నవరత్నాలు ప్రతి ఒక్కరు న్యాయం చేస్తామని చెప్పండి. ఆ రోజు అమ్మవారు ఎవరు కూడా అమ్మవారు ఇస్తున్నారు మనకు తెలుసు బాబు అంటే మోసానికి కేర్ ఆఫ్ అడ్రస్. ఎందుకంటే ప్రతిసారి కూడా మోసాన్ని కూడా నిజంలాగా ప్రతి ఒక్కరిని అబద్ధాలను నిజాలుగా నమ్మే విధంగా అబద్ధాన్ని పదే 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 నిజంలాగా చెప్పి ప్రతి ఒక్కరిని నమ్మించి గద్దెలు ఎక్కడం అలవాటు ఎవరికైనా ఉందంటే అది ఒక బాబు గారికి మాత్రమే. ఇది ప్రజలందరూ చూస్తున్నారు. 2014లో చూస్తున్నారు ఆయన మోసం చేసినాడు, రైతు భరోసా ఇస్తానని, రైతులకు రుణమాఫీ చేస్తారని అని చెప్పినా మళ్ళీ 2024 ఎలక్షన్స్ అప్పుడు మళ్ళీ చెప్తే అందరూ నమ్మారు. ఏవన్నీ ఇప్పుడు అమ్మఒడి ఇస్తుంటే నేను ఎంతమంది పిల్లలైనా కానండి నేను తల్లికి వందనం ఇస్తానన్నాడు. సంవత్సరం రోజులు ఇచ్చినాడా? ఇయ్యలే. ఎలాంటి ఉచిత బస్సులు కానివ్వండి, అమ్మకి వందనం మన అమ్మఒడి వేసిన దానికన్నా ఎంతో తక్కువ శాతాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే ఉచిత గ్యాస్ పథకం దీపం పథకం కింద ఇచ్చామని చెప్పారు. కానీ ఎవరికి ఇచ్చారో వాళ్ళకే తెలియాలి. ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. శ్రావణ మాసం చవితి రోజు ప్రత్యేకంగా నాగుల చవితి పండుగను పట్టణంలోని అన్ని దేవాలయాల్లో మహిళలు కుటుంబ సమేతంగా వచ్చి ప్రత్యేక పూజలను నిర్వహించారు. నాగుల చవితి శుభాకాంక్షలు. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎప్పటిలాగానే ప్రతి సంవత్సరం మేము చేస్తున్నటువంటి ఈ నాగుల విశేష నాగుల ప్రతిష్టను 9వ సంవత్సరం పూర్తి చేసుకున్నాము. నిన్ననే మొత్తం దేవునికి అంతా పూజా కార్యక్రమాలు చేశాము. ప్రతి సంవత్సరం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ వాళ్ళకి స్నానాలకు కానీ ఏదైనా అన్ని చేసుకోవడానికి కానీ అదేవిధంగా గ్రానైట్ మొత్తం మేమే ఇప్పించి మా తండ్రి గారైన భీమపల్లి వెంకట సుబ్బయ్య గారు చేయించారు. అదేవిధంగా భక్తులు జారకుండా ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఎంత
కింద ఫ్లోర్ మ్యాట్ కూడా ఏర్పాటు చేసి కూర్చోడానికి మంచి ప్లేసు, అరుగులు కూడా వేయించి భక్తులకు ఎటువంటి వచ్చిన వాళ్ళు ఆహ్లాదకరంగా వచ్చి కూర్చొని ప్రశాంతంగా 5 నిమిషాలు స్వామిని మనస్ఫూర్తిగా ధ్యానించుకొని ఆ దేవుని ఆశీస్సులు పొందుతున్నారు. అదేవిధంగా పిల్లలు ఆడుకోవడానికి పక్కన ఆట వస్తువులు చిన్న మినీ జిమ్ లాంటివి కూడా ఏర్పాటు చేయగలిగాము. ఈ అవకాశం మాకు ఇచ్చిన ఆ నాగదేవతకు, మా కులదైవం ఇంటి దైవమైన శ్రీ రామతీర్థం పుట్టాలమ్మ తల్లికి ముందుగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ మరొకసారి 4 రోజుల శుభాకాంక్షలు. తెలుగు వారి ప్రధానమైనటువంటి పండుగలలో నాగుల చవితి ఒకటి. ఈ నాగుల చవితి పండుగ శ్రావణ మాస ప్రారంభంలో రావటం, శ్రావణ మాసం అంటేనే మహిళలకు ఆరాధ్య దైవమైనటువంటి మాసం కాబట్టి ఈ మాసంలో వచ్చేటటువంటి చవితి రోజున నాగుల చవితి పేరుతో పండుగను జరుపుకోవడం ఆనవాయితీ. నంద్యాల పట్టణ ప్రజలందరికీ కూడా నాగుల చవితి శుభాకాంక్షలు. దేవస్థానం ఈ పొద్దునికి 25 సంవత్సరంలో దేవస్థానం అభివృద్ధి కోసం ప్రతి భక్తులు సాయం చేయాల్సి కోసం ప్రతి ఆదివారం అన్నదాన కార్యక్రమం జరపబడదు. సంతానం లేని వాళ్ళకి 11 వారాలు, కళ్యాణం కాల్సిన 11 వారాలు, సమస్యలు ఉన్న వాళ్ళకు 9 వారాలు, ఉద్యోగస్తులకు 7 వారాలు, వాళ్లకు దేవునికి సేవ చేసినంత వాళ్ళకి కలిసి వస్తుంది. ఈరోజు విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, అనంతపురము, అమెరికా నుంచి దేవస్థానానికి అభివృద్ధి కోసం వస్తున్నారు. వాళ్ళ కోరికలు ఇమ్మీడియట్ గా నాగమ్మ తల్లి అనుగ్రహించుతుంది. ఓన్లీ దేవసేన సాయి సుబ్రహ్మణ్యేశ్వర బంగారుపుట్ట దేవస్థానం నందు ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి భక్తుల కోరికలు నెరవేరుతున్నాయి. కాబట్టి భక్తులు విరివిరిగా మనస్ఫూర్తిగా భక్తులు స్వచ్ఛందంగా వచ్చి ముందుకు వచ్చి కోరికలు నెరవేరుతూ ఉన్నారు. సంతానం కోసం కానీ, ఇంటి సమస్యలు కానీ, చదువుల కోసం కానీ, ఉద్యోగం కోసం కానీ ఎన్నో కోరికలు, అనుకున్న కోరికలు వెంటనే నెరవేరుతున్నాయి. కాబట్టి భక్తుల నమ్మకంతో ఈ గుడికి ఎక్కడి నుంచి నలుమూల, రాయలసీమ నలుమూల నుంచి ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. మన ఇక్కడ లోకలే కాకుండా అంతర్ రాష్ట్రాల నుంచి, అంతర్ జిల్లాల నుంచి, అమెరికా, బెంగళూరు, కర్ణాటక అక్కడి నుంచి కూడా ఇక్కడికి చాలా మంది తండోపతండాలుగా రావడం జరుగుతూ ఉన్నది. కావున ఇక్కడ చాలా మహిమగల సంతాన నాగమ్మ తల్లి కానీ, కోరికలు ఇచ్చే శ్రీ ఒలిదేవన సాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ చాలా అద్భుతంగా ఉన్నారు. ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమము, ఉదయం ప్రతి ఆదివారము టిఫిన్, కాఫీ, అన్నదాన కార్యక్రమము స్వచ్ఛందంగా మేమే గుడి వాళ్ళే స్వచ్ఛందంగా నిర్వహించి భక్తులు కూడా చాలా ముందుకు వచ్చి సాయం చేసి అన్నదాన కార్యక్రమానికి ముందుకు వచ్చి జయప్రదం చేస్తున్నారు. దేవస్థానం తరఫున దేవస్థానం అభివృద్ధి కొరకు మరింత భక్తులు సాయం చేసి వస్తు రూపేణ, ధన రూపేణ సాయం చేస్తారని కోరుచున్నాము. దేవాలయం నిర్మాణం తలుచుకున్నాం కాబట్టి భక్తులందరూ ముందుకొచ్చి సాయం చేయవలసిందిగా కోరుచున్నాము. గత 8 సంవత్సరాల నుండి నిర్మాణంలో ఉన్న ఇప్పటి వరకు పూర్తి కాని కుందు నది నూతన బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయలేక కూటమి ప్రభుత్వ నేతలు చేతులెత్తేశారని ఎస్డిపిఐ నేతలు నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజాజ్ హుస్సేన్, ఎస్డిపిఐ అసెంబ్లీ అధ్యక్షులు హనీఫ్ పేర్కొన్నారు. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజాజ్ హుస్సేన్, ఎస్డిపిఐ అసెంబ్లీ అధ్యక్షులు హనీఫ్ మాట్లాడుతూ కుందు నది నూతన బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిపి 8 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ పూర్తి చేయకపోవడం అన్యాయమని, ఇది ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి వర్షాకాలంలో ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నారని అన్నారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ప్రమాద స్థితిలో బ్రిడ్జి దాటి వెళ్లాల్సి వస్తుందన్నారు. గత ప్రభుత్వము మొదలుపెట్టిన బ్రిడ్జి నిర్మాణం నేటి ప్రభుత్వం పూర్తి చేయలేకపోవడం బాధ్యత రాహిత్యానికి నిదర్శనమని, నిర్మాణం పూర్తి చేయడం చేతకాకపోతే వెంటనే పాత బ్రిడ్జిపై రాకపోకలను నిషేధించి ప్రజల ప్రాణాలు కాపాడాలని అధికారులను కోరారు. కూటమి ప్రభుత్వం రాగానే 1 సంవత్సరంలో పూర్తి చేస్తామని చెప్పిన ఈ టీడీపీ నాయకులు సంవత్సరం పూర్తయినా కూడా ఇప్పటి వరకు ఒక ఇటుక కూడా అక్కడ పెట్టలేకపోయారని, ఇది వారి నిర్లక్ష్యానికి ఉదాహరణ అని తెలిపారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, లేకపోతే వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎస్డిపిఐ నంద్యాల అసెంబ్లీ నాయకులు మజీద్ ఖాన్, ఈశ్వరెడ్డి, హబీబుల్లా, సనావుల్లా, వాహిద్, అజారుద్దీన్, అఖ్తర్ హుస్సేన్, అబ్దుల్ జలీల్, సుల్తాన్, జమాల్ బాషా, రిజ్వాన్ ఆలం, ఇతర నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. 2017వ సంవత్సరంలో ఆనాటి టీడీపీ గవర్నమెంట్ మరియు ఆనాటి ఎమ్మెల్సీ అయిన ఫరూక్ గారి ఆధ్వర్యంలో ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన బ్రిడ్జి, ఈ బ్రిడ్జి కొత్త బ్రిడ్జి. ఈ బ్రిడ్జి పాతదైపోయింది, కూలిపోతుంది.
మరియు ఈ బ్రిడ్జి శిథిలావస్థకు చేరిపోయిందని ఆ రోజు టీడీపీ నేతలే, టీడీపీ నాయకులే పట్టుబట్టి ఈ బ్రిడ్జిని శంకుస్థాపన నారా చంద్రబాబు నాయుడు గారితో శంకుస్థాపన చేయించారు. దాని తర్వాత 1.5 సంవత్సరము కూటమి టీడీపీ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన చేసింది. ఆ బ్రిడ్జి, నూతన బ్రిడ్జి పనులు కూడా సరిగ్గా మొదలు పెట్టలేదు. దాని తర్వాత వైసీపీ గవర్నమెంట్ 5 సంవత్సరాలు వచ్చింది. 5 సంవత్సరాల కాలంలో కూడా ఇంత దాకా వాళ్ళు తీసుకొచ్చారు. ఆనాడు 2024 ఎలక్షన్ల ముందర ఇదే టీడీపీ నాయకులు వచ్చి ఇక్కడ ఫోటోలకు ఈ విధంగా ఫోజులు ఇచ్చి 5 సంవత్సరాలు 4.5 ఏళ్లు గడిచిన ఈ హామీని నెరవేర్చని ఎమ్మెల్యే మనకు అవసరమా? మన కూటమి ప్రభుత్వం రాగానే 1 సంవత్సరంలో ఈ బ్రిడ్జిని పూర్తి చేస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది టీడీపీ నేతలు. కానీ ఇప్పటి వరకు 1 సంవత్సరం గడిచినా కూడా ఇంతవరకు ఆ బ్రిడ్జి ఎప్పుడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి 1 ఇంచు 1 ఇటుక కూడా మీరు కట్టలేకపోయినారు. ఇది మీ యొక్క చేతగాని తరమా, లేకుంటే మీకు చేత కాదని ఈ సందర్భంగా ఎస్డిపి తరఫున ప్రశ్నిస్తున్నాము. అదేవిధంగా మీరు చూసుకుంటే 6 నెలల క్రితం స్థాపించి 6 నెలల క్రితం మొదలుపెట్టిన పద్మావతి నగర్ లోని రోడ్డు పూర్తి చేశారు. మరి కొత్తగా మరొక రోడ్డు కూడా సంజీవన గేట్ నుంచి ఎన్టీఆర్ షాదీఖానా వరకు కడతామని మీరు హామీ ఇచ్చి దాన్ని కూడా పనులు మొదలు పెట్టారు. కానీ ఈ పని మీకు గుర్తు రావడం లేదా? ఇది కూడా మీరు మొదలు పెట్టిందే, ఇది కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టిన పనే మీకు గుర్తు రాలేదా? అంటే పద్మావతి నగర్ లో తిరిగే వాళ్ళు మనుషులు, పద్మావతి నగర్ లో అక్కడ నడిచే వాహనాలు, ఇక్కడ తిరిగే వాళ్ళు మనుషులు కాదా అని మేము ప్రశ్నిస్తున్నాము. మీకు అంతైనా మానవత్వం లేదా? రేపు ఏదైనా జరగాలని జరిగితే ఇక్కడ చూడండి పెద్ద పెద్ద వాహనాలు వస్తుంటాయి. ఏదైనా జరగాలని జరిగితే ఈ బ్రిడ్జి కూలిపోయి ఎవరైనా ప్రాణాలకు ఇబ్బంది కలిగితే, ప్రాణాలు పోతే దానికి ఎవరు బాధ్యత? ముఖ్యంగా మీరు న్యాయశాఖ మంత్రి మరియు మైనార్టీ మంత్రి, ఒక మంత్రి వర్యులు అయినా నియోజకవర్గంలో ఈ దుస్థితి ఉంటే మరి రాష్ట్రం అంతా ఏ విధంగా ఉంటుందో మనం ఒకసారి ఆలోచించాలని ప్రజలను కోరుతున్నాము. ప్రజలు కూడా ప్రతి ఒక్కరు డిమాండ్ చేస్తున్నారు. ఇది శిథిలావస్థకు చేరిపోయింది, రాకపోకలకు ఇబ్బందిగా ఉందని ఎంత వేడుకుంటున్నా వీళ్ళు ఒక ఇటుక కూడా పెట్టలేకపోతున్నారు. ఇది మీ యొక్క అసమర్థతకు నిదర్శనమే ఈ కుందునది బ్రిడ్జ్. దయచేసి ఈ బ్రిడ్జి నిర్మాణము మీరు అనుకుంటే మీతో అవుతుంది, మీరు అనుకుంటే 3 నెలల్లో పూర్తి చేయొచ్చు, కానీ మీరు అనుకోవడం లేదు. అంటే అక్కడ ఏదైనా పెద్ద పెద్ద రోడ్లు వేస్తున్నారు కాబట్టి అందులో మనకేమన్నా ఉన్నాయి, ఇక్కడేం మీరు అనుకుంటున్నారేమో. దయచేసి ప్రజల కోసం పనిచేయడం నేర్చుకోండి. ఇక్కడ ప్రజల యొక్క డిమాండ్ మీరే చెప్పారు కదా, 30 గ్రామాల ప్రజలు రాకపోకలు ఈ బ్రిడ్జి ద్వారా జరుగుతున్నాయని. దాన్ని నిలబెట్టుకోండి. ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలకు మీరు ఏదైనా మంచి పని చేస్తే ఇటువంటి బ్రిడ్జిలను పూర్తి చేయాలి, కానీ ఏదో చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్లు వేసి కాలువలలో అవి తీపిచ్చేసి మరి చిన్న ఇళ్ల సందుల మధ్య రోడ్లు వేసి అభివృద్ధి అనుకుంటే అది అభివృద్ధి కాదు. అసలైన అభివృద్ధి ఇటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులను పూర్తి చేయడం ఒక ఎమ్మెల్యేగా, ఒక మినిస్టర్ గా మరియు కూటమి ప్రభుత్వంలో పెద్దల మీ యొక్క న్యాయవాది మీ యొక్క పని. దయచేసి దాన్ని నిలబెట్టుకోవాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. మరియు ఈ విధంగా 1 నెల 2 నెలల్లో ఈ పని మొదలు పెట్టకపోతే ఖచ్చితంగా నంద్యాల పెద్ద ఎత్తున ధర్నాలు మరియు నిరసనలు చేసి మరియు రాస్తారోకోలు చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాము. జై హింద్, జై జాతకం రిజైన్ చేసేయాలా, చేస్తే వచ్చే మీద హక్కుతో అడుగుతాం మేము. కానీ ఇట్లా మీరు రిజైన్ చేయలేరు, ఇట్లా మీరు పని చేయలేటువంటి ఎందుకు మీరు హామీలు చేయాలి? మీరు హామీలు ఇచ్చే అవసరం లేదు. కానీ మా ఫ్రెండ్ గతంలో ఒక మాట చెప్తాను, మా ఫ్రెండ్ రైతు ఆయన వాడిని చెప్తాండే, వరే ఏదైనా అని మనం చేద్దానికి ఎద్దు తీసుకుపోతాను ముళ్ళు కట్ట పక్కన ఉంటాయిరా, అట్ట ముళ్ళు కట్టేలా మీరు తయారు కావాలా. కూర్చుంటారు అప్పుడప్పుడు వాళ్ళు కూర్చుంటే వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటో వాళ్ళు చెప్పిన బాధ్యత ఏంటో వాళ్ళకి మట్టి వస్తాడు అప్పుడప్పుడు అన్నాడు. కానీ అది నిజంగా కరెక్ట్ నా ఫ్రెండ్ చెప్పినట్టు అదే విధంగా జరుగుతుంది. మేము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా డిమాండ్ చేస్తాం. మేము ఏదైనా కానీ జరగని బ్రిడ్జి మీద ఏదైనా జరుగుతాయి ఒకవేళ దానికి ఏమి ఇస్తారు? మీరు చెక్కు రూపంలో ఒక అమౌంట్ ఇస్తారు మీరు అంతే. అది కానీ ఆ చెక్కు రూపంలో అమౌంట్ ఇచ్చక ముందే మీరు ఏదైనా ప్రాణ నష్టం జరగక ముందే ఏదైనా కానీ మీరు చేయాలని మేము వ్యక్తి డిమాండ్ చేస్తాం, కోరుతున్నాము. అభివృద్ధి చేశామని చెప్తున్నారు, కానీ అసలైన అభివృద్ధి ఇటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టుల వల్ల ఇటువంటి చిన్న చిన్న కార్మికులు పొద్దున లేస్తూనే ఇదే బ్రిడ్జి మీద నుంచి పోయి వారి పూట కోసము కష్టపడుతున్నారు. వారిని మీరు ఆదుకోవాలి. మేము ఎస్డిపి పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. జై హింద్, జై ఎస్డిపి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి, వ్యాపార సముదాయాలకు, వాణిజ్య సంస్థలకు ఏర్పాటు చేస్తున్న స్మార్ట్ మీటర్లు పెను భారంగా మారాయని, ఇటువంటి మీటర్ల ఏర్పాటును నిలిపివేయాలని కోరుతూ సోమవారం నంద్యాల పట్టణంలోని ప్రజాస్వామ్య ఐక్యవేదిక కార్యాలయంలో పట్టణ ప్రజా సంఘాల నాయకులు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో నేతలు స్మార్ట్ మీటర్ల వల్ల కలిగే ఆర్థిక భారం వంటి అంశాలను వివరించారు. ఈ నెల 29వ తేదీ నంద్యాల పట్టణంలోని వివేకానంద ఆడిటోరియంలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. పట్టణానికి
ఈ ప్రజలపై భారం మోపుతుంది అన్నటువంటి సదుద్దేశంతో ప్రజల్లో విస్తృతంగా ఈ తెలియచేయాలన్నటువంటి సదుద్దేశంలో చేసినటువంటి మీటింగ్ సమావేశం. ముఖ్యంగా ఈ సమావేశంలో చెప్పేది ఏంటంటే, ఏ ప్రభుత్వమైనా ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయాల్సి ఉంటుంది. ప్రజల సంక్షేమాన్ని కూడబెట్టుకొని వారికి ఆదరణ చూపించవలసిన ఆవశ్యకత అంతా ఉంది. ఈ ఆదరణ అంటే ఏంటంటే సామాజికాన్ని బలోపేతం చేయడము, ప్రజలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసి అభివృద్ధి చేయటము, ఈ ప్రయోజనాలుగా పెట్టుకోవాలి. ఈ ప్రయోజనాలను సత్ఫలితాలు ఇస్తేనే అది నిజమైన ప్రజాస్వామ్య ప్రభుత్వం అన్నటువంటిది మనము కొనసాగుతుంది. అలా కాకుండా కేవలం స్మార్ట్ మీటర్స్ అన్నటువంటిది ఎలాంటిదంటే ప్రజలను అధోపాతాలకు తొక్కివేయడమే కాదు, ఆర్థిక పరంగా ఎంతో అధోపాతాలను తొక్కి తీవ్రంగా కురుగు చేసే మనోవేదనకు గురి చేసేటువంటి యొక్క స్మార్ట్ మీటర్లు ప్రజలు ఏ విధంగా ఆహ్వానిస్తారని నేను చెప్తున్నాను. గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ స్మార్ట్ మీటర్ అటువంటిది విద్యా వ్యవస్థ మీదగా పడుతుంది. ఎట్లా పడుతుందంటే కూలి పని చేసి జీవనాధారానికి ఆదరణటువంటి కూలి తెచ్చుకున్నటువంటి యొక్క జీతాన్ని ఈ కూలీ కూడా ఈ స్మార్ట్ మీటర్లకే పెట్టవలసినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి ఇలాంటి నీచమైనటువంటి ఇలాంటి వ్యవస్థను ఎలా ప్రభుత్వాలు చేస్తాయో మనకైతే తెలియదు. కాబట్టి నేను ఒక్కటే చెప్పేది, ప్రజా ప్రభుత్వాలు మనుగడ కొనసాగించాలి అంటే ప్రజలపై పెనుభారం జరుగుతున్నది స్మార్ట్ మీటర్స్ ను ఖచ్చితంగా తొలగించవలసిన అవసరం ఉంది. అలా తొలగించని పక్షంలో ఈ ప్రజా సంఘాల ఐక్య వేదిక ద్వారా తీవ్రమైన ఆందోళన చేపడతామని చెప్తూ ఈ యొక్క సభాముఖంగా చెప్తూ రేపు పొద్దున ఏదైనా దీంట్లో ప్రాబ్లమ్స్ వస్తే ఒకవేళ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే మాకేం సంబంధం లేదు, అది ఎక్కడి నుంచో వ్యవహారం పైనుంచి వస్తుంది అనేటట్లుగా ఇప్పటికే మాట్లాడుతున్నారు వాళ్ళు. సో ఇవన్నీ కూలంకషంగా చర్చించుకోవడానికి అవగాహన చేసుకోవడానికి రేపు సదస్సుకు ప్రజలందరూ విరివిగా పాల్గొనండి. భవిష్యత్తులో మీరు ఏమేమి నష్టపోతారో తెలుసుకొని మీరందరూ జాగ్రత్త పడవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాము. మాకు రాజ్యాంగం ఇచ్చిన ఏదైతే హక్కు ఉందో, మేము నష్టపోయినప్పుడు మాట్లాడే హక్కు ఏదైతే కల్పించిందో ఆ హక్కును ఉపయోగించుకొని మాట్లాడుతున్నాము. అంత మాత్రమే కాకుండా ఈ ప్రీపెయిడ్ మీటర్స్ కాబట్టి అవగాహన లేని ప్రజలు మేము తర్వాత కడతాము కరెంటు బిల్లు అనుకుంటారు, కానీ వారు కట్టకుండా ఆలస్యం చేస్తే అర్ధరాత్రి అపరాత్రిలో కరెంట్ ఆగిపోవడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలకు అవగాహన లేక కనుక ప్రజా సంఘాలుగా సమాజ హితాన్ని కోరుకొని మరి నంద్యాల జిల్లా కేంద్రంలోని అన్ని పౌర సంఘాలన్నీ కూడా కలిపి ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉండగా మరి సమాజ హితాన్ని కోరుకుంటున్నటువంటి నాయకులు, పెద్దలు, పుర ప్రముఖులు అందరూ పాల్గొని ఈ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఉదయం 10 గంటలకు వివేకానంద స్టేడియం, మన రామకృష్ణ డిగ్రీ కాలేజ్ ఎదురుగా వివేకానంద స్టేడియంలో దీని మీద అవగాహన స్మార్ట్ మీటర్ పోరాట సమితి లేకుంటే వ్యతిరేక సమితి ఆధ్వర్యంలో ఒక సదస్సు ఉంది. దీంట్లో ముఖ్య అతిథిగా ఈ పోరాట సమితి రాష్ట్ర స్థాయి నాయకులు బాబురావు గారు వస్తున్నారు. ఆయన ఈ విషయంలో అన్ని కూలంకషంగా దాని యొక్క లాభాలు నష్టాలు అన్ని తెలియజేస్తారు. ఈ ఒకటి ప్రజలు దీన్ని అర్థం చేసుకోవడానికి కనీసం మీటర్ల గురించి అవగాహన చేసుకోవడానికి ఈ సదస్సులో విరివిగా హాజరై అవగాహన చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ రేపు ఉదయం 10 గంటలకు వివేకానంద స్టేడియంకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ సంవత్సరం హజ్కి వెళ్లే యాత్రికులు నంద్యాల పట్టణం నేషనల్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన హజ్ కమిటీ కార్యాలయంలో సంప్రదించి దరఖాస్తు చేసుకుని హజ్ యాత్రకు వెళ్లవచ్చని, హజ్ కమిటీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి యాత్రకు సంబంధించిన వివరాలను వారు వెల్లడించారు. ఈ యొక్క హజ్ యాత్రలో పాల్గొనడానికి మీరు సంఖ్యాపరంగా ఇప్పుడు తేదీలు తీసుకుంటే 31 జూలై వరకే లాస్ట్ తేదీ అని చెప్పి హజ్ కమిటీ ఆఫ్ ఇండియా ముంబై వారు తెలియపరుచున్నారు. కానీ వీలైన తొందరగా తప్పకుండా వచ్చేసి ఎక్స్టెన్షన్ ఆఫ్ డేట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఇంతటితో అయిపోయింది జూలై 31 అని చెప్పి అనుకోకుండా వెంటనే వచ్చేసేసి మీ యొక్క ప్రయత్నాలు ముమ్మరం చేసి వెంటనే వచ్చేసి ఏర్పాట్లు చేసుకొని ముందుకు పోవడానికి తొందరగా హజ్ ఆఫీస్ను చేరుకొని మీ దరఖాస్తు పంపించుకోవడానికి ముందుకు వస్తారని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తపరుస్తూ, కొత్త రూల్స్ ప్రత్యేకమైన రూల్స్ అంటూ ఏమీ లేవు, అవే రూల్స్ ఉన్నాయి. అంటే రిజర్వ్ కోటా కూడా 65+ అలాగే కొనసాగుతుంది. చిన్నపిల్లలను అనుమతించడం లేదు. కాకపోతే ఈ సంవత్సరం మాత్రం ఒక చిన్న ట్రయల్ కూడా వేయాలని ప్రభుత్వం భావిస్తుంది.
అదేమిటంటే షార్ట్ టర్మ్ హజ్ కూడా చేయించాలని కూడా 20 రోజుల హజ్ కోసం కూడా ప్రయోగాత్మకంగా చూడాలని చెప్పి ఆలోచిస్తున్నారు. అది ఇంకా పూర్తి స్థాయిలో అది నిర్ణయం కాలేదు. అంతేకాకుండా మరొకటి కూడా సదుపాయం కల్పించాలని చెప్పి ఆలోచిస్తున్నారు. అది ఆలోచన పరంగానే ఉన్నది. అది క్యాటరింగ్ వ్యవస్థను కూడా అందచేయాలని చెప్పి కూడా ఆలోచిస్తున్నారు. ఈ యొక్క హజ్ కమిటీ వెళ్లే వాళ్ళకు కూడా డబ్బు తీసుకొని క్యాటరింగ్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈ ఆలోచన కూడా జరుగుతుంది. ఒకవేళ నిజంగా ఈ రెండు ఆలోచనలు ఒకవేళ సఫలీకృతమైనట్లయితే ఖచ్చితంగా హజ్ యాత్రికులకు ఇది ప్రీమియంగా వ్యవహరించబడుతుంది. ఇక ట్రావెల్ కన్నా కూడా మంచి సదుపాయాలతోనే వెళ్ళొచ్చిన వాళ్ళు అవుతారని చెప్పి నేను భావిస్తున్నాను. అంతేకాకుండా 2 సంవత్సరాల క్రితం కొన్ని ఎండలు ఎక్కువగా ఉండడం వలన కొంత అసౌకర్యం కలిగి కొంతమంది యాత్రికులు వచ్చేసి ప్రాణాలను కూడా కోల్పోవడం కూడా జరిగింది. కానీ ఈ సంవత్సరం ప్రజెంట్గా నిర్వహించిన ఈ యొక్క హజ్ యాత్రలో సౌదీ అరేబియా గవర్నమెంట్ చాలా చెప్పాలంటే ప్రికాషనరీ మెజర్స్ను తీసుకున్నది అని చెప్పాలి. కాబట్టి ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పూర్తి స్థాయిలో హజ్ యాత్రికులకు సేవలు అందజేశారు. అంతేకాకుండా ఈ హజ్ కమిటీ ద్వారా వెళ్లే వాళ్ళకు వచ్చేసి టెంట్లలో వచ్చేసి ఈ సంవత్సరం ఏసీలను కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కాబట్టి ఉష్ణతాపానికి కూడా గురి కాకుండా అందరినీ కాపాడారు. మంచి ఫుడ్ను అందజేశారు. ఏర్పాట్లు చాలా బాగా చేశారు. ఇలాంటి సందర్భంలో మిమ్మల్ని అందరినీ నేను కోరుకునేది ఏమంటే, అంతేకాకుండా నష్టపోయిన జాబితాలో తీసుకుంటే ఎవరైతే ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్ ద్వారా వెళ్ళాలని చెప్పి అనుకున్నారో హజ్ యాత్రికులు మొత్తం భారతదేశానికి 58,000 మందికి కోటా కేటాయించబడింది. అయితే భారతదేశ వ్యాప్తంగా కోటా శాంక్షన్ అయిన దాంట్లో కేవలం పంపించగలిగింది భారత ప్రభుత్వము 10,000 మందిని మాత్రమే పంపించగలిగింది. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ కారణంగా మిగిలిన 48,000 మంది హజ్ యాత్రికులు వెళ్ళవలసిన వాళ్ళు వెళ్ళలేకపోయారు. కాబట్టి ఇలా లాస్ట్ మినిట్లో జరిగే ఈ యొక్క ఇబ్బందుల కారణంగా మీరు మనస్తాపం చెందకుండా క్షేమంగా, సంక్షేమంగా, సుఖంగా, హ్యాపీగా మీ యొక్క హజ్ యాత్రను పూర్తి చేసుకుని రావాలంటే హజ్ కమిటీ ద్వారా వెళ్ళడం వలన దరఖాస్తుదారుడు ఖచ్చితంగా సేవా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉందని చెప్పి మీకు ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. కాబట్టి శక్తిపరులు, శక్తివంతులు కూడా हज कमेटी ने आश्रయించడంలో తప్పు లేదు అన్న విషయాన్ని మేము ముందుంచుతున్నాను. ये जो है हज्जाज कराम की जो है दिलों से ये बात निकली है. अब सबके हक में उन्होंने भी दुआएं दी हैं, लेकिन इस मर्तबा भी जो है अभी हमारे प्रिंसिपल साहब ने बताया कि 2 चीजें जो है सामने रख रहे हैं. अगर जो है ये भी जो है खाने की सहूलत है और दूसरी जो है रिहाइश की सहूलत, ये भी अगर सहूलत हो गई तो जो है इंशाल्लाह सुम्मा इंशाल्लाह आज़मीन हज के लिए ट्रैवल से भी ज्यादा इसके अंदर सहूलत समझी जाएगी. लेकिन अल्हम्दुलिल्लाह हमारी कोशिश ये है कि जितने भी मालदार आदमियां हैं और जो है जो भी लोग हज को जाना चाहते हैं, जिनके ऊपर हज फर्ज हो चुका है, ये सारे जो है अभी से जो है हज की तैयारी के लिए इनका राबिता जो है नेशनल कॉलेज से रखें और यहाँ से जो भी जो है इंशाल्लाह जाएंगे बड़ी बहरहाल हर सहूलत के साथ, वैक्सीन के साथ, सेहत तंदुरुस्ती के साथ तमाम बातों का ख्याल करते हुए हमारे नेशनल कॉलेज के जो है अल्लाह जो है जनाब डॉक्टर इम्तियाज साहब अपने स्टाफ के जरिए से पूरी खिदमत सहूलत कर रहे हैं. हदीस में हुजूर अकरम सल्लल्लाहु अलैहि वसल्लम फरमाया, जो आदमी हज को जाकर आने के बाद अल्लाह ताला उसके तमाम जिंदगी के गुनाहों को माफ कर देते हैं. वैसे दुनिया में हज से वापस आता है जैसे अभी माँ के पेट से बाहर निकला है, यानी बेगुनाह बेकसूर होकर मासूम बन के जो है हज से वापस आता है. और उसके बिलमुकाबिल हैसियत होने के बावजूद भी आदमी उसका ख्याल नहीं करता. अपने बच्चों की शादी, घर बनाना या नौकरी, इस तरह के ख्यालात करते हुए अगर हज नहीं करता है तो उसके बारे में भी अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम ने वईद फरमाई है. నంద్యాల పట్టణం సంజీవనగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ కిరణ్స్ డెంటల్ ఫేషియల్ ట్రామా ఇంప్లాంట్ సెంటర్ ను సోమవారం రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఘనంగా ప్రారంభించారు. పేదలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్యం అందించాలని, మరిన్ని క్లినిక్లను ఏర్పాటు చేసి ప్రజలకు సేవలను చేయాలని కోరారు. ప్రత్యేకంగా డాక్టర్ కిరణ్ మరియు వారి తల్లిదండ్రులను అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ మాట్లాడుతూ అత్యాధునిక వైద్య పరికరాలతో దంతవైద్య సేవలను సరసమైన ధరలకు అందించడం జరుగుతుందని తెలిపారు. దంతవైద్య సేవల వివరాలను తెలియజేశారు. నంద్యాల జిల్లా ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈరోజు అనగా 28వ తేదీ ఉదయం 11 గంటలకి నా నూతన బ్రాంచ్ అయిన డాక్టర్ కిరణ్స్ డెంటల్ ఫేషియల్ ట్రామా అండ్ ఇంప్లాంట్ సెంటర్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా నేను తెలియజేయాల్సింది ఏమనగా ఇక్కడ అత్యాధునిక దంత వైద్య చికిత్సలన్నీ అతి తక్కువ ధరలోనే అందరికీ అందుబాటులోనే విశిష్టంగా చూడబడను. నా స్పెషాలిటీ వచ్చేసి MDS ఇన్ ఫేషియల్ అండ్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్. నేను అంటే అనగా రోడ్ యాక్సిడెంట్ అయినప్పుడు ముఖం దవడలు విరిగిన దవడ ఎముక శస్త్రచికిత్సలు అన్ని సరిచేయబడును. ముఖ్యంగా నేను అత్యాధునిక పరికరాలతో ఈ క్లినిక్ ఓపెన్ చేయడం జరిగింది. మహానగరాలకి దీటుగా నా క్లినిక్ ని నేను అందరికీ అందుబాటులో సరసమైన ధరలో నేను అందించగలుగుతున్నాను. సో ఒకసారి వచ్చి విజిట్ చేయండి. పేదలందరికీ అతి తక్కువ రాయితీతో ఉచితంగా కాకుండా కొంచెం మంచి రకమైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈ క్లినిక్ ప్రారంభించడం జరిగింది. ఓపెనింగ్ ఆఫర్ కింద డెంటల్ ఇంప్లాంట్స్ అనేటివి ఒక 17,000కి నేను ఇవ్వడం జరుగుతుంది. అండ్ అన్ని రకమైన డెంటల్ మరియు హెయిర్ చికిత్సలకు 20% రాయితీ ఇవ్వగలుగుతున్నాను. సో ఒకసారి వచ్చి విజిట్ చేసి మీకు నచ్చితేనే మళ్ళీ ఇంకొకసారి రండి, అందరికీ చెప్పండి. ఇదే ఈ ఓపెనింగ్ కి వచ్చిన ఫారూక్ సార్ గారికి, మన ఎమ్మెల్యే ఫారూక్ సార్ గారికి ధన్యవాదాలు. అందరికీ విచ్చేసిన వారందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎల్లో బుక్లోని హామీలు గాలికి వదిలేసి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. నంద్యాల పట్టణంలో భక్తి శ్రద్ధలతో నాగుల చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు. కుందు నదిపై నూతన బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయలేక కూటమి ప్రభుత్వ నేతలు చేతులెత్తేశారని పేర్కొన్న ఎస్డిపిఐ నేతలు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రజలపై పెనుభారమని పేర్కొన్న ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు. హజ్ కమిటీ సేవలను యాత్రికులు సద్వినియోగం చేసుకోవాలని కోరిన డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్. డాక్టర్ కిరణ్స్ డెంటల్ ఫేషియల్ ట్రామా ఇంప్లాంట్ సెంటర్ ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.